హాయ్! హలో ఫ్రెండ్స్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రస్తుతం మనకి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మనకి కొత్త అప్‌డేట్ అయితే అందించబోతుందండి. అదే ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకం అన్నమాట. సో, ఈ యొక్క పథకం సంబంధించి గాను ఎప్పుడెప్పుడు ఈ యొక్క నిధులు విడుదల చేయబోతుంది, అర్హతలేంటి, ఇలా ప్రతి అప్‌డేట్ కూడా తెలుసుకుందాం అన్నమాట. రెండో విడత సంబంధించి కూడా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలందరూ కూడా ఎదురు చూస్తున్నారనమాట. ఎప్పుడెప్పుడు ఈ యొక్క నిధులు విడుదల చేయబోతుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రెండో విడతకు సంబంధించి గాని అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. అయితే మీకు ఈ వీడియోలో పూర్తి సమాచారం అయితే అందిస్తానండి. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలందరూ కూడా ఎదురు చూస్తున్నారండి. ఎప్పుడెప్పుడు రెండో విడతకు సంబంధించి నిధులనేవైతే విడుదల చేయబోతుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. అర్హతలేంటి? ఇలా ప్రతి అప్డేట్ కూడా మీకైతే తెలియజేస్తాను. సో, వీటికి సంబంధించి కూడా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలు ఎదురు చూస్తున్నారు కదా! అయితే ఈ యొక్క నిధులకు సంబంధించి ఎప్పుడు విడుదల చేయబోతుంది? అయితే మిగతా రెండో విడతకు సంబంధించి గాను రూ. 7,000 ఎప్పుడు వస్తుంది? ఇలా ప్రతి అప్డేట్ కూడా మీకైతే తెలియజేస్తాను. సో, దయచేసి రైతన్నలు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్‌ని చూసినట్లయితే దయచేసి వెంటనే ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులారా. దీని ద్వారా నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారు. అలాగే వీడియోకైతే లైక్ చేయండి. మరికొంతమందికి సమాచారం అయితే తెలుస్తది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. సో, ప్రస్తుతం ఇక్కడ చూసుకున్నట్లయితే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఎదురు చూస్తున్నారండి. ఈ యొక్క పథకం విడుదలకు సంబంధించి గాను. సో, ఎప్పుడెప్పుడు ఈ యొక్క నిధులు విడుదల చేయబోతుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. అది ఈ యొక్క నిధులకు సంబంధించి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నట్టు మహిళలందరూ కూడా రైతన్నలందరూ కూడా ఎదురు చూస్తున్నారు గదండీ! ఎప్పుడు విడుదల చేస్తుందని చెప్పేసి. తొలి విడత కింద రూ. 7,000 అనేవైతే విడుదల చేయడం అయితే జరిగింది గదా! ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే. అంటే ఇందులో కన్నా చూసుకున్నట్లయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మనకి రూ. 20,000 అనేవైతే రైతుల కోసం కేటాయిస్తామని చెప్పేసి అన్నదాత సుఖీభవ పథకం కింద తీసుకొని రావడం అయితే జరిగింది కదండీ! ఈ యొక్క నిధులకు సంబంధించి కూడాని. అయితే అయన్నీ కూడా ఒకేసారి కాకుండా దశల వారీగా అంటే విడతల వారీగా విడుదల చేసుకుంటూ రావడం అయితే జరుగుతుంది కదా! అంటే తొలి విడత కింద రూ. 7,000, రెండో విడత కింద రూ. 7,000, మూడో విడత కింద రూ. 6,000 ఇలా మొత్తంగా రూ. 20,000 అనేవైతే అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం ద్వారా రైతుల ఖాతాలో జమ చేయబోతుంది. తొలి విడత కింద రూ. 7,000 అనేవైతే 5,000 ఏమో ఆహ్, రాష్ట్ర ప్రభుత్వం తరపున, రూ. 2,000 ఏమో కేంద్ర ప్రభుత్వం తరపున. ఇలా మొత్తంగా రూ. 7,000 అనేవైతే విడుదల చేయబోతుంది. అయితే ఇప్పుడు చూసుకున్నట్లయితే రెండో విడతకు సంబంధించి గాను రూ. 5,000 ఏమో రాష్ట్ర ప్రభుత్వం తరపున, రూ. 2,000 ఏమో కేంద్ర ప్రభుత్వం తరపున. ఇలా మొత్తంగా రూ. 7,000 అనేవైతే విడుదల చేయబోతుంది కదండీ! సో, మనకి రెండో విడత సంబంధించి కూడా ఎప్పుడు విడుదల చేయబోతుందని చెప్పి చాలామంది అడుగుతున్నారు. ఇక్కడ మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పీఎం కిసాన్ పథకం సంబంధించి గాని ఎప్పుడు విడుదల చేస్తుందో ఆనాడే విడుదల చేస్తామని చెప్పేసి తొలి విడతకి చెప్పడం అయితే జరిగింది కదా! ఇప్పుడు పీఎం కిసాన్ పథకం సంబంధించి గాని రెండో విడత కూడా విడుదల చేసే అవకాశం ఉందండి. దానితో పాటే మనకి అన్నదాత సుఖీభవ పథకం సంబంధించి కూడా విడుదల చేయబోతుందనమాట ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. మనకి పీఎం కిసాన్ పథకం సంబంధించి గాను భూమి కలిగి ఉన్నవారికి సంబంధించి అవకాశం అయితే ఉంది కదా! ఇప్పుడు చూసుకున్నట్లయితే భూమి కలిగి ఉన్నవారితో పాటు కౌలు రైతులకి, అటవీ శాఖ భూములు, దేవాలయ భూములకి అన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం తరపున అందించబోతుందనమాట. రూ. 5,000 అనేవైతే ఇలా మొత్తంగా 5,000 మొత్తం రూ. 2,000, రూ. 7,000 అనేవి రైతుల ఖాతాలో జమ అవుతున్నాయి. సో, వీటికి సంబంధించి కూడా త్వరలో అప్డేట్ అయితే రాబోతుందండి. ఎప్పుడు దీనిపై ఎటువంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.